హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే, నేను నిన్న ఏదైతే పోస్ట్ చేశానో ఆ పోస్ట్‌లో ఏ టాపిక్ అయితే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ పేరే స్కామ్స్. వర్క్ వీసాకి జరిగే స్కామ్స్ అనమాట ఆస్ట్రేలియాలో. వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ స్కామ్స్ అన్నీ నీకు ఎలా తెలుసురా బాబు అంటే, మీలాంటి వాళ్ళు నాతో షేర్ చేసుకున్న స్కామ్సే. అదే కాకుండా నేను ఒక లైవ్‌లో ఒక స్కామ్ కూడా రెక్టిఫై చేశాము. ఆ స్కామ్ గురించి కూడా నేను దీంట్లో షేర్ చేసుకుంటా. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే స్కామ్స్ మొత్తం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్‌లో మీకు ఏం చేస్తా అంటే వర్క్ వీసాకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎలా రావాలి? ఎవరిస్తారు వర్క్ వీసా? వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయబోతున్నా. సరే బాబు, ఇప్పుడు స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. స్కామ్స్ వచ్చేసి 2 టైప్స్ అనమాట. ఇది నేను కేటగరైజ్ చేశా. ఒకటేమో ఫూలిష్ స్కామ్స్. రెండోదేమో కొంచెం తెలివి ఉపయోగించి చేసే స్కామ్స్ అనమాట. తెలివి ఉపయోగించి చేస్తే ఎట్లా ఉంటది? ఫూలిష్‌గా చేస్తే ఎట్లా ఉంటదో కూడా దీంట్లో ఎగ్జాంపుల్స్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీలాంటి వాళ్ళు నాతో షేర్ చేసుకున్న ఎగ్జాంపుల్సే అనమాట. సో, ఫస్ట్ ఫూలిష్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫూలిష్ స్కామ్స్ ఎలా ఉంటాయంటే, ఒక స్టూడెంట్‌కి నాలెడ్జ్ లేదని అబ్జర్వ్ చేసి ఏజెంట్ ఏం చేస్తాడు? ఆట బొమ్మని చేసి ఆడుకుంటాడనమాట. ఎలా? ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఒక పర్సన్ నాకు కాల్ చేసి, "అన్న నేను ఆల్రెడీ 5,00,000 మోసపోయాను వేరే ఏజెంట్ దగ్గర. ఇప్పుడు నాకేంటంటే ఆస్ట్రేలియా వర్క్ వీసా గ్రాంట్ వచ్చేసింది. ఇప్పుడు మనం 25,000 రూపీస్ కడితే చాలంట. మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఆయనే చూసుకుంటాడంట. సో, వీసా వచ్చేసిందన్న. జస్ట్ రెడీ టు ఫ్లై" అంటున్నాడు. అరే నాయనా! నీకు 25,000 రూపీస్‌కి ఫ్లైట్ టికెటే రాదు. నీకు వీసా చార్జెస్ వాడే పెట్టుకొని, వీసా ఏసి, సరే ఇయన్నీ తీసి పక్కన పెట్టు. నువ్వెలా తెలుసుకున్నావు ఇది స్కామ్ అని అంటే, అది చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతది. వీసా వచ్చిందంటే డైరెక్ట్‌గా నేను ఒకటే అడిగా. "బాబు నీకు మెడికల్ టెస్ట్‌లు ఏమన్నా అయినియా?" అని అడిగా. "లేదు మెడికల్ టెస్ట్‌లు ఏమి లేవు. డైరెక్ట్ వీసా ఇచ్చేసారు మనకి." "మనకి డైరెక్ట్ వీసా ఇచ్చేందిరా బాబు. ఇయ్యరు అట్లా వీసా ఇయ్యరు డైరెక్ట్‌గా. ఇది 100% స్కామ్" అని చెప్పేసి చెప్పా అనమాట. సో, అప్పుడు రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయ్యి కూడా మళ్ళీ ఏమడుగుతున్నాడంటే, "అన్న ఇంకో ఆపర్చునిటీ ఏమన్నా ఉందా? ఎలాగైనా రావచ్చా?" అరె! అంత సింపుల్ గాదు వీసాతో రావటం, వర్క్ వీసాతో ఇక్కడ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కాదు ఏ కంట్రీ అయినా గానీ వర్క్ వీసాతో ఎళ్ళటం చాలా కష్టం. ఏమన్నా గల్ఫ్ కంట్రీస్ కొంచెం ఈజీ ఉంటాయేమో గానీ, ఇంకా మిగతా కంట్రీస్ అన్నీ చాలా కష్టమనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది లైవ్‌లో నేను, ఆయన ఇద్దరం కలిసి ఆ స్కామ్‌ని రెక్టిఫై చేశామనమాట. ఆయన డైరెక్ట్ కాల్ చేసేసి ఇది కొంచెం తెలివిగల స్కామ్ అనమాట. ఆ ఫుల్ స్కామ్ తీసి పక్కన పెడితే తెలివిగల స్కామ్ కొంచెం. ఈ ఏజెంట్ కొంచెం తెలివైనోడు. ఎట్లా ఏం చేశాడు ఫస్ట్, "బాబు ఇదిగో నీకు ఆఫర్ లెటర్ వచ్చేసింది. స్టాండర్డ్ ఎక్స్ హోటల్ నుంచి మెల్బోర్న్‌లో ఆఫర్ లెటర్ ఇప్పించాడనమాట." అంటే ఆఫర్ లెటర్ ఇప్పీలేదు. ఆయనే తయారు చేశాడనమాట. అది ఎలానో కూడా నేను చెప్తా. సో, ఆఫర్ లెటర్ చూడంగాల్నే మనోడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ఇట్లా వచ్చేసింది ఆఫర్ లెటరు. ఇంకా రెడీ మనం ఇంక ఫ్లయింగే" అన్నాడు. ఏంటి ఆఫర్ లెటర్ రావడం ఏంటి? అసలు నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే, "నేను క్యాటరింగ్ చేస్తా ఉంటా అన్న. సో, నాకిక్కడ సూపర్వైజర్‌గా ఇచ్చారు. సేమ్ హోటల్ మేనేజ్మెంట్ టైప్ గదా!" అది ఇది అని చెప్పంగాల్నే, "అవునా! అట్లా ఎట్లా ఇస్తారు?" అని చెప్పి డౌటొచ్చింది నాకు. డౌటొచ్చిన తర్వాత నేనేమడిగా అంటే, "సరే ఆఫర్ లెటర్ ఇచ్చారు. మెడికల్ టెస్ట్‌లు ఏమన్నా చేపించుకోమన్నారా? లేదా చేసారా ఆల్రెడీ?" అని అడిగా. అడిగితే, "ఆ! అన్న ఆల్రెడీ మెడికల్ టెస్ట్‌లు కూడా చేపించుకోమని చెప్పారు. అవి ఇవి" అని చెప్పాడు. సరే ఇది కూడా టిక్ మార్క్ అనుకున్నా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేనేమడిగా అంటే, ఇప్పుడు నువ్వు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేస్తున్నారా? నీకు ఆఫర్‌లో ఏమన్నా ప్యాకేజ్ మెన్షన్ చేశాడా? మెన్షన్ చేస్తే ఎంత మెన్షన్ చేశాడు? ఒకసారి ఆఫర్ లెటర్ పంపి అని చెప్పా. సో, ఆఫర్ లెటర్ అంత పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నాడనమాట. ఆ ఏజెంట్ ఎవరైతే స్కామ్ చేద్దాం అనుకుంటున్నాడో, వాడు చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకొని ఆఫర్ లెటర్ మొత్తం తయారు చేసి ఈయనకు పంపించాడు. పంపించి మళ్ళీ ఎవరినన్నా సజెషన్ అడుగుతాడేమో అని చెప్పేసి మెడికల్ టెస్ట్‌లు కూడా చేపించుకోమని చెప్పాడనమాట. సో, మెడికల్ టెస్ట్‌లు చేపించుకోవడానికి ఒక నంబర్ వస్తది. ఆ నంబర్‌ని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. ఇదంతా తెలీదు కదా ఈయనకి. సో, బేసికల్‌గా ఏం చేశాడంటే, సరే ఆ మెడికల్ టెస్ట్‌లు కూడా వచ్చేసింది కాబట్టి జెన్యూనే అనుకున్నాడు. కాసేపు నేను కూడా అదే అనుకున్నా. ఆ ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆసీయే మాట్లాడాడు. ఆస్ట్రేలియన్ నంబర్ నుంచే వచ్చింది కాల్ కూడా అని చెప్పేటప్పటికి నాకు ఇంకొంచెం నమ్మకం వచ్చిందనమాట. నమ్మకం వచ్చి అరె! నాయన నిజమేమో వచ్చేసిందేమో అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఎందుకో నాకు ఇంకా డౌట్ కొడుతుంది. డౌట్ కొట్టి నేనేమడిగా అంటే, "సరే ఏ పొజిషన్‌కి ఆఫర్ చేశారు వాళ్ళు?" అని అడిగా. సూపర్వైజర్ అని చెప్పాడు. నేనెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి అసలు ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూసా. చూస్తే నిజంగానే కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ ఓపెనింగ్స్‌లో ఒక పొజిషన్ తీసుకొని ఆయనకు పెట్టాడనమాట టైటిల్, జాబ్ టైటిల్‌గా. సరే ఇది కూడా టిక్ మార్క్ అనుకున్నా. అనుకున్న తర్వాత ఇంకా కొడుతుంది. ఎక్కడ అసలు ఏంటి? ఎలా ఇస్తాడు? అసలు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా డైరెక్ట్ వర్క్ వీసా ఎట్లా స్పాన్సర్ చేస్తాడు? సరే ఈయనేమన్నా ఒక 40,00,000, 50,00,000 కట్టాడా ఆ హోటల్‌కి లేదా ఏజెంట్‌కి అని అడిగితే, "లేదు బ్రదర్ నేను ఊరికే ఇంకో 20,000 నన్ను అడ్జస్ట్ చేయమని చెప్పాడు. 20,000 అడ్జస్ట్ చేస్తే రెడీ టు గో అన్నాడు. ఏదో వీసా ఫీస్ కట్టాలంట దానికోసం" అని చెప్పాడు. అంటే ఆహా! ఓకే. వీసా ఫీస్ కాబట్టి సరే వీసా ఫీజు ఒక 20,000 అడ్వాన్స్ కట్టమంటున్నాడేమో అది అనుకున్నా. సరే ఇది కూడా కాదు. ఇంకా ఎట్లా క్రాక్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. మీరైతే ఎట్లా క్రాక్ చేస్తారో? సో, నేను ఎట్లా క్రాక్ చేశానంటే, ఒకటి మెయిల్ ఐడీ చెక్ చేశా ఎళ్లి వాళ్ళ దగ్గర.
వాళ్ళ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో వెబ్‌సైట్‌లో ఆ మెయిల్ ఐడీ చెక్ చేసిన తర్వాత నేను అడిగా స్టాండర్డ్ ఎక్స్ అని చెప్పి .com.au ఒక మెయిల్ ఐడీ ఉంది. ఆ మెయిల్ ఐడీ నుంచే వచ్చిందా అంటే, "ఆ! అన్న సేమ్ మెయిల్ ఐడీ ఇదే అన్నా" అని చెప్పాడు. సరే బ్రదర్ సేమ్ అదే మెయిల్ ఐడీ కదా! ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను ఒక్కొక్క లెటర్ చదువుతా మెయిల్ ఐడీలో. నువ్వు ఆ లెటర్స్ చెక్ చేసుకో అని అనేటప్పటికి, సరే అన్నా అని చెప్పాడు. సరే అన్నా అని చెప్పి లెటర్స్ నేను చదవడం స్టార్ట్ చేశా. చదవడం స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఒక లెటర్ మిస్ మ్యాచ్ చేశాడనమాట. అంటే ఏ బదులు ఈ పెట్టడం అట్లా చేశాడనమాట. ఒకటే మెయిల్ ఐడీ మీద 2 మెయిల్ ఐడీలు క్రియేట్ అవ్వవు కదా! వాడేం చేశాడు ఆ స్కామ్ చేయడానికి ఓన్లీ ఒక్క లెటర్ చేంజ్ చేసి సేమ్ వాళ్ళలాంటి మెయిల్ ఐడీ క్రియేట్ చేశాడనమాట. క్రియేట్ చేసి దాని నుంచి ఆఫర్ లెటర్ పంపించాడు. అండ్ మేబీ ఆ ఏజెంట్ ఆస్ట్రేలియా వాడేమో, ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసి మాట్లాడాడేమో, ఆయనది ఇదే పనేమో ఇక్కడ. సో ఇవన్నీ మనకు తెలీదు కదా! కానీ ఆ ఒక్క లెటర్ వల్ల వాడు దొరికిపోయాడు. దొరికిపోగానే నేను చెప్పా, "అరే బాబు ఇది స్కామ్ బాబు. మోసపోయావు. అయినా గాని నువ్వు డబ్బులేం వేస్ట్ చేసుకోలేదు. సో వదిలేసేయి ఇక్కడితో. అండ్ మీరేదైతే నాకు మీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పారో ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి నేను చూస్తే అసలు ఏ స్కోపు లేదు వర్క్ వీసా రావడానికి. మీరు అవన్నీ మానేసి డబ్బులు వేస్ట్ చేయడం మానేసుకొని వేరే దాంట్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేయండి టైము. ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్‌లో" అని చెప్పా అనమాట. ఇంకా ఆయన "నా కళ్ళు తెరిపించావన్నా, థాంక్స్ అన్న" అది ఇది అని చెప్పారు. కానీ నేను చెప్పేదేంటంటే అంత ఈజీగా మోసపోకండి. ఒకళ్ళని కాకపోతే ఒక 10 మందిని అడగండి. "ఏంటన్నా ఇట్లా వచ్చింది, కాల్ వచ్చింది, కొంచెం రెస్పాండ్ అవ్వన్నా" అని. ఒకడు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకొకళ్ళకి ట్రై చేయండి. ఓ 10 మందిని అంతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు. అంతేగాని దీనికోసం మీరు ఒక నెల మొత్తం కష్టపడిన డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకోకండి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సంవత్సరానికి ఒక 3,00,000 మంది వస్తుంటే, ఆ 3,00,000 మంది ఏం పిచ్చోళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఒక 30,000, 40 లక్షలు ఉంటాయి లేదా ఒక 20,000 ఉంటాయి మీరన్నట్టు. ఆ 20,000 కట్టి వీసా తెచ్చుకుంటారు కదా! ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు కష్టపడి ఆ అసైన్‌మెంట్లు చేసి, ఈ అసైన్‌మెంట్లు చేసి, అక్కడ అంటులు తోమి, ఇక్కడ అంటులు తోమి, అక్కడ ఈ గడిగి, ఈ గడిగి చేస్తా ఉంటాం కదా! ఈ 2 సంవత్సరాలు. ఎందుకు? మేము కూడా డైరెక్ట్‌గా అట్లా 25,000 కట్టేసి ఎవరో ఒకళ్ళతో వీసా ఏపించుకొని వచ్చేస్తాం కదా! ఒకవేళ ఆ ఆప్షన్ ఉంటే గనక. లేదు. లేదు బ్రదర్. ఆ ఆప్షనే లేదసల. అలా అసలు మీరు మోసపోకండి. అండ్ వాళ్ళకి తెలీదు ఆ స్కామర్స్‌కి. నేను మీ అందరికి అండగా ఉన్నా అని చెప్పేసి. ఏ స్కామ్ అయినా నన్ను దాటి మీ దగ్గరికి రావాలని తెలీదేమో. మీకు కూడా ఇలానే ఏదైనా స్కామ్ జరిగుంటే మీ లైఫ్‌లో జస్ట్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కానీ మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం. ఎందుకంటే ఆ కామెంట్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతది. అండ్ నాకు కూడా అలాంటి స్కామ్ ఉందని తెలుస్తదనమాట ఏమైనా కొత్త స్కామ్స్ ఉంటే. నెక్స్ట్ పార్ట్ మీ అందరికి ఇష్టమైన పార్ట్ ఏంటంటే వర్క్ వీసాస్ ఎట్లా అప్లై చేయాలి? ఒకవేళ అప్లై చేసినా గానీ మనకు వర్క్ వీసాస్ వస్తాయా? అసలు ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా వర్క్ వీసాస్ రావడానికి? వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో వర్క్ వీసా అంటే పని చేయడానికి వచ్చే వీసా. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఇంక్లూడింగ్ నాకు గూడా ఏంటంటే వర్క్ వీసా మీదే రావాలి ఆస్ట్రేలియా డైరెక్ట్. పద్దాకల ఎవడు చదువుతాడురా నాయనా అనిపిచ్చేదనమాట. కానీ ఒకవేళ అలాంటి ఆప్షన్స్ ఉంటే నేను కూడా దాని మీదే వచ్చేవాడిని. సారీ అన్‌ఫార్చునేట్‌లీ అంత ఈజీ కాదు వర్క్ వీసా. వర్క్ వీసా అనేది గవర్నమెంట్ అయినా ఇవ్వాలి లేదా ఒక బిజినెస్ ఓనర్ అయినా మీకు ఇవ్వాలనమాట. బిజినెస్ ఓనర్ ఇస్తే స్పాన్సర్డ్ వీసా అంటారు. ఒక బిజినెస్ నుంచి స్పాన్సర్ చేసినట్టు మీకు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి స్పాన్సర్ చేస్తది ఇక్కడ? స్పాన్సర్ చేస్తే ఎవరికైతే 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదో లేదా 6, 7 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదో వాడు ఆ ఫీల్డ్‌లో తోపై ఉంటాడు. అండ్ ఆ ఫీల్డ్‌కి ఇక్కడ షార్టేజ్ ఉంటే ఆస్ట్రేలియాలో అప్పుడు మాత్రమే వాడికి స్పాన్సర్ చేస్తది. ఆ స్పాన్సర్ చేయడం అంటే డైరెక్ట్ వీసా ఇచ్చేసేయారనమాట. ఎట్లుండిద్ది? "అరే నాయన ఈ పొజిషన్స్ మాకు గావాలి. ఒకవేళ మీరు గనుక ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉంటే మీరు అప్లికేషన్స్ లాంచ్ చేసుకోండి. లాంచ్ చేసుకుంటే మీ అప్లికేషన్ మొత్తము అసెస్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా లాస్ట్‌లో ఒక 8-12 మంత్స్ టైం తీసుకొని అప్పుడు మాత్రమే వీసా నీకు గ్రాంట్ చేస్తాడనమాట వర్క్ వీసా." ఇదంతా ప్రాసెస్ ఉంటది. ఒకవేళ గవర్నమెంట్ గనుక మీకు శాంక్షన్ చేయాలంటే గనుక. అలా కాకుండా మేము డైరెక్ట్ ఫ్రెషర్స్‌కి డైరెక్ట్ జాబ్స్ వచ్చేయాలి అని చెప్పేసి అప్లై చేయడానికి అసలు ఫస్ట్ కన్సల్టెంట్ ఏమంటాడంటే, "అసలు నువ్వు ఎట్లా అప్లై చేస్తావురా? ఇక్కడ రూలే లేదు. ఎట్లా అప్లై చేస్తావు? మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని" చెప్తాడు. అలా చెప్పట్లేదంటే వాడు స్కామర్ అనమాట 100%. ఇప్పుడు ఒక బిజినెస్ వీసా ఎలా స్పాన్సర్ చేస్తదో మాట్లాడుకుందాం. నాకే ఒక బిజినెస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్‌కి. నేనేం చేస్తా? నాకు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది బిజినెస్ పెట్టి. ఇయన్నీ క్రైటీరియాస్ అనమాట. మినిమమ్ 1 ఇయర్ అయి ఉండాలి. సో 1 ఇయర్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఒక లైసెన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి స్పాన్సర్‌షిప్‌కి. ఆ లైసెన్స్ కూడా తీసేసుకున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఒక యాడ్ రన్ చేయాలనమాట. 28 డేస్ పాటు ఒక యాడ్ రన్ చేసి వెబ్‌సైట్స్‌లో పెట్టి నాకు ఎంప్లాయీ షార్టేజ్ ఉంది. నాకు ఎంప్లాయీస్ కావాలి అన్నట్టు పోర్ట్రే చేస్తాం ఆ యాడ్‌తో మార్కెట్‌లో. క్రైటీరియాస్ అన్ని మ్యాచ్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసేమో 1.5 మిలియన్ ప్లస్ టర్నోవర్ చేయాలి. అండ్ 1 ఇయర్ ఎగ్జిస్టింగ్‌లో ఉండాలి బిజినెస్ అండ్ లైసెన్స్ ఇవన్నీ అప్లై చేసేసి ఉన్నామనమాట. ఇప్పుడు చేసిన తర్వాత ఒక వీసా స్పాన్సర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఆ బిజినెస్ ఎందుకు స్పాన్సర్ చేస్తది? అది కాకుండా ఈ బిజినెస్ స్పాన్సర్ చేస్తున్నప్పుడు ఆ స్పాన్సర్‌షిప్ తీసుకునే పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్‌కి ఇప్పుడు ఈయన ఆఫర్ చేస్తున్న ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయినా ఉండాలి కొంచెమన్నా. లేదా ఆ డిగ్రీ అయినా చదివి ఉండాలి.
అండ్ మినిమం 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయినా ఉండాలి గదా! లేకపోతే డైరెక్ట్ ఆఫర్ చేయలేవు. ఇప్పుడు ఇండియాలో హోటల్ మేనేజ్‌మెంట్ చేసి ఒక 1 ఇయర్ మంచి 5 స్టార్ హోటల్‌లో పనిచేసావు అనుకుందాం. ఇప్పుడేంటి ఇక్కడ ఎవరు చేయగలుగుతారు నీకు స్పాన్సర్‌షిప్ ఆస్ట్రేలియా నుంచి? ఎవరైతే చెఫ్స్ కోసం ఎతుకుతున్నారో వాళ్ళు, లేదా హాస్పిటాలిటీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎతుకుతున్నారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంతేగాని ఒక ఐటీ వోడొచ్చేసి నీకు స్పాన్సర్‌షిప్ ఇచ్చేయలేడు. అది గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదనమాట. అండ్ ఎందుకు చేస్తది అని అడుగుతున్నా గదా! ఎందుకు చేస్తది నీకు? ఆ బిజినెస్ నీకు స్పాన్సర్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాడు అఫీషియల్‌గా చూపించుకోవాలి. అరే నేను ఇంత ప్యాకేజ్ ఇస్తున్నా, ఇండియా నుంచి పిలిపించుకుంటున్నా కాబట్టి ఇంత ప్యాకేజ్ ఇస్తున్నా అని చెప్పి అఫీషియల్‌గా చూపించుకోవాలన్నమాట వాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడు? వాడికి ఇక్కడ ఆల్రెడీ టాలెంట్ ఉంది. మాస్టర్స్ కంప్లీట్ చేసి ఆస్ట్రేలియన్ కల్చర్‌కి అలవాటు పడిపోయి ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇయర్ 3,00,000 మెంబర్స్ వస్తున్నారు. 3,00,000 మందిలో వాడికి కావాల్సిన ఒకళ్ళు, ఇద్దరు లేదా ఒక 10 మంది దొరకరా? అది కాకుండా ఈ కాస్టింగ్ మొత్తం పెట్టుకొని మీకు అక్కడ ఇండియాలో ఉన్నవాడికి ఎట్లా స్పాన్సర్ చేస్తాడు? అది కూడా బ్యాక్‌గ్రౌండ్ లేనోడికి ఎట్లా స్పాన్సర్ చేస్తాడు? పోనీ ఏదో లూప్ హోల్ తెచ్చావు నువ్వు అనుకుందాం. ఆ లూప్ హోల్ కనిపెట్టావు అనుకుందాం. ఏంటి ఇంకో లూప్ హోల్? ఏం లేదు, డబ్బులు పెట్టాలి అంతే. ఓ 40,00,000, 50,00,000 డబ్బులు తగలబెట్టాలి. ఎక్కడ తగలబెట్టాలి? ఎవడన్నా తెలిసిన కన్సల్టెన్సీ గానీ, లేదా ఇక్కడ ఎవడన్నా బిజినెస్ వాడు తెలిస్తే వాడి దగ్గర తగలబెట్టాలి. ఆ వీసా వస్తదో రాదో తెలీదు. ఒకవేళ వచ్చినా గానీ నీకు మాత్రం అక్కడ సేమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. అక్కడ లేకపోతే నువ్వు ఆ బ్యాక్‌గ్రౌండ్ గిప్లొమో ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ తలకాయ నొప్పి వ్యవహారాలు ఇయన్నీ. 40,00,000, 50,00,000 ఉంటే ఇండియాలోనే ఉండు. ఆడే బిజినెస్ పెట్టుకో, లేకపోతే ఇంకోటి చేసుకో. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానికి? మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడి దగ్గర అంటులు తోమాలి, అది ఇది చేయాలి. అది కూడా మళ్ళీ నీకేమన్నా అఫీషియల్ సాలరీ ఇస్తాడా? ఇయ్యడు. నేను నీకు వీసా స్పాన్సర్ చేశా కాబట్టి నువ్వు నాకు చచ్చినట్టు ఇట్లనే చేయాలంటాడు. ఇప్పుడు మీరు అనొచ్చు 2007, 2008 ఆ టైంలో నాకు మా బాబాయ్ వాళ్ళకి కానీ, మా పిన్ని వాళ్ళకి కానీ, లేదా మా మామయ్య వాళ్ళకి కానీ, లేదా వేరే అబ్బాయికి ఎవడికో ఈజీగా వచ్చేసిందంట వీసా. ఎమ్మటనే వెళ్ళిపోయారు, అది ఇది అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఓకే, లాస్ట్ 5 years బ్యాక్ కూడా, కోవిడ్ ముందు దాకా కూడా అంతే ఉండేది సిచ్యువేషన్. ఎందుకంటే 2007, 2008 గురించి మాట్లాడుతున్నాను నేను. జస్ట్ 2018, 2019 గురించి కూడా చెప్తున్నా. చాలా ఈజీగా ఉండేది వీసా రావడం అక్కడ, పర్మనెంట్ వీసా అంటే PR రావడం. ఇప్పుడు ఏమైందంటే చాలా టఫ్ అయింది. ఎందుకు? ప్రతి ఒక్కరు చదువుకుంటున్నాడు ఇప్పుడు. ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని టాప్ కాలేజీలో చదివిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియమే చదివిస్తున్నారు. అప్పుడు ఓన్లీ మైక్రోసాఫ్ట్ యాప్స్ గురించి మాట్లాడితే చాలు, నీకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు రోబోట్ తీసుకొచ్చి తయారు చేసి పెట్టినా కానీ ప్రతి ఒక్కరు చేయగలుగుతాడు. అది రోబోటిక్స్ చదివే వాళ్ళంతా అంత డెవలప్ అయిందనమాట. టెక్నాలజీ కానీ, లేదా పేరెంట్స్ విల్ కానీ ఆ పిల్లల్ని చదివించడానికి ఇవన్నీ పెరిగినాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది. ప్రపంచం మొత్తం మీద కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి అన్నీ వచ్చు. ఒక టాలెంట్ కాదు, ప్రతి ఒక్కరి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయన్నమాట, మల్టీ స్కిల్డ్. సో ఇక్కడ ఏంటి, నువ్వు కూడా సస్టైన్ అవ్వాలంటే నువ్వు కూడా మల్టీ స్కిల్ టాలెంట్ ఉండాలి. అంతేగాని వీసా వాళ్ళని వెళ్ళి నమ్ముకుంటే పని కాదు. నీ దగ్గర స్కిల్, నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు స్టూడెంట్ వీసా మీద వచ్చైనా కానీ నువ్వు ఇక్కడ ఉండి వర్క్ చేసుకొని నువ్వు PR తెచ్చుకోగలుగుతావు. నేను చెప్పేదైతే అదే. గో విత్ యువర్ ప్యాషన్. నీ ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్తోనే వెళ్ళు. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు 100%. ఇక్కడ ఏదైతే PR ఉందో ఆ PR కోర్సులు అవి ఇవి తీసుకొని చేయకు. చాలామందికి నేను అదే చెప్తున్నా. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే 2 years తర్వాత, 3 years తర్వాత ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? అసలు నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చి నువ్వు పార్ట్ టైంలో సస్టైన్ అయిన తర్వాత అండ్ నీ లైఫ్లో ఎక్స్పెన్సెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. 2 years వరకు స్మూత్గా వెళ్ళిన తర్వాత ఇప్పుడు PR గురించి 2 years, 2.5 years తర్వాత నీకు జాబ్ వచ్చిన తర్వాత వచ్చే PR గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? PR వచ్చేస్తుందా లేదా, ఏ కోర్స్ తీసుకోవాలి, PR కోర్స్ ఏంది, ఇవన్నీ వేస్ట్. నీ ప్యాషన్ ఏంటో చేసుకో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్ అయితే నువ్వు వెళ్ళి ఐటీలో PR ఉందని చెప్తే ఐటీ చేయలేవు కదా. సో నేను చెప్పేది అది. నీ ప్యాషన్ నువ్వు వెళ్ళు. నీకు PR వస్తుందా నాయన, నీకు ఏదో ఒకటి చేసి PR తెచ్చుకోవచ్చు. PR ఈ కంట్రీలో రాకపోతే నీకు టాలెంట్ ఉంటే నువ్వు మళ్ళీ బ్యాక్ ఇండియా వెళ్ళైనా కానీ బతకొచ్చు. ఫస్ట్ నువ్వు స్కిల్ నేర్చుకో. స్కిల్ నేర్చుకుంటే మాత్రమే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. అంతేగాని వీసా వీళ్ళని నమ్ముకొని ఇక్కడ PR తెప్పిస్తా, అక్కడ PR తెప్పిస్తా అంటే లైఫ్లో సగం టైం దానికే వేస్ట్ అవుతుంది. దీనికి మాత్రం టైం అస్సలు స్పెండ్ చేయకండి. టైమే కాకుండా మనీ అస్సలు వేస్ట్ చేయకండి. ఎందుకంటే మీరు సంవత్సరం మొత్తం కష్టపడిన మనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఊరికే ఇట్లా ఇచ్చేయకండి స్కామర్స్కి. 5 లక్షలు అంట, 6 లక్షలు అంట, ఒక సంవత్సరం మొత్తం ప్యాకేజ్ అది. ఒక జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్యాకేజ్ ఎంత ఇండియాలో? 3.5 lakhs, 4 lakhs. అంటే ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే 4 లక్షలు వస్తాయి. ఆ 4 లక్షల్లో 3 లక్షలు ఖర్చులు పోతే ₹1,00,000 మిగులుతాయి. ఆ ₹1,00,000 ఇక్కడ స్కామర్స్కి తగలేసుకోమాకండి. మీరు వస్తే రండి, ఓ స్టూడెంట్ వీసా మీద రండి, ట్రై చేయండి. ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ వెళ్ళండి. ఓన్లీ ఒకటే ఉంది ఆప్షన్. వస్తే స్టూడెంట్ వీసా మీద రండి, లేదా వర్క్ వీసా అంటే మీరు ఆల్రెడీ ఒక 5-6 years అక్కడ ఇండియాలో వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత మీరు వర్క్ వీసాకి అప్లై చేసుకోండి. అంతేగాని ఇట్లా ఫ్రెషర్గా వర్క్ వీసాకి అప్లై చేస్తా, లేదు 2 years అయిపోగానే నీకు ఎవడో ఒక కన్సల్టెంట్ వచ్చేసి ఒక 50 లక్షలు నేను ఇచ్చేస్తా అంటే అసలు 50 లక్షలు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావురా నాయన? మామూలుగా 35 లక్షలు, 40 లక్షలు ఫీజుకే మనం లోన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ 50 లక్షలు తెచ్చి వీటికి క్యాష్ ఎక్కడి నుంచి ఇస్తాం మనం? సో ఇంకొక ఆప్షన్స్ ఉంటాయి, బంపర్ ఆఫర్ అంట. ఏంటంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ మీద కట్టొచ్చు. నువ్వు 5 లక్షలు ఫస్ట్ కట్టు, దాని తర్వాత ఇంకో ఫేజ్లో 8 లక్షలు కట్టు, ఇంకో ఫేజ్లో ఇది పెట్టు. ఇదేమన్నా చిట్టి పాట?
సో దయచేసి మోసపోకండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక, లేదు కంటెంట్ నచ్చితే కనుక కామెంట్ చేయండి కంటెంట్ ఎలా ఉందో. అండ్ అదే కాకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ నాకు మోటివేషన్ పెరుగుతుంది, నాకు రీచ్ పెరుగుతుంది. అది మీకే కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.